లోకమాత్రే వీక్షకులకు నమస్కారం. ఈరోజు స్టోరీ బులెటిన్ ఉమెన్ ట్రాపింగ్, గర్ల్స్ కిడ్నాపింగ్ అనే విషయంలో మన రాష్ట్రంలో జరుగుతున్న ఆడపిల్లల ట్రాపింగ్ విషయంలో కావచ్చు, మహిళల అదృశ్యం విషయంలో కావచ్చు, కేంద్ర నిఘా వర్గాల నుండి మనకు అందిన సమాచారం ప్రకారం ఈ మధ్యకాలంలో పార్లమెంటులో జరిగిన, రాజ్యసభలో జరిగిన సమావేశాల్లో చర్చించుకున్న విషయంలో నిఘా వర్గాలు ఎవరైతే మనకి ఇచ్చిన నివేదికను బట్టి అర్థమవుతున్న విషయము 30,000 మంది మహిళలు మన ఏపీలో అదృశ్యమైతే వాళ్లల్లో 14,000 మంది మాత్రమే ట్రేస్ అవుట్ అయ్యారు. మిగతా వాళ్ళు విషయంలో ఇంకా ట్రేస్ అవుట్ కాలేదు. కేంద్ర నిఘా వర్గాలు తెలియచేసిన విషయం. అయితేను ఈ ఉమెన్ ట్రాపింగ్, మిస్సింగ్ విషయంలో చూస్తేను ఒంటరిగా ఉన్న మహిళల్ని, ఒంటరి స్త్రీలని ఆర్థిక పరిస్థితులని అదునుగా తీసుకొని వారి యొక్క స్థితిగతుల్ని, వారి యొక్క పరిస్థితుల్ని బలహీనతగా తీసుకొని వారి డేటాని అదృశ్య శక్తులకి, సంఘ విద్రోహుల చేతుల్లోకి వెళ్లటం వల్లనే ఈ ఉమెన్ ట్రాపింగ్ అనే విషయంలో చాలా ఎక్కువగా మన భారతదేశంలో ఉన్న ఏపీనే 10వ స్థానంలో ఉంటుంది. విశాఖలోని గాజువాకలో రాజేష్ అనే ఏజెంటు విశాఖ సిటీ పోలీసులకు దొరికాడు. రాజేష్ అనే విచారణలో భాగంగా కేసుని లోతుగా అధ్యయనం చేస్తేను మన రాష్ట్రంలో ఉన్న కొన్ని జిల్లాలలో అధిక మొత్తంలో ఆడపిల్లలు కానీ, మహిళలు కానీ అదృశ్యమయ్యి కిడ్నాపింగ్ కి గురి అయి ఉన్నారు. అవి ఒక్కొక్కటి మనము జిల్లాల వారీగా చెప్పుకుంటేను శ్రీకాకుళం ఒకటి, అనంతపురము, విశాఖపట్నము, తుని, తర్వాత పలాస, కల్కత్తా, రాజమండ్రి, అనంతపురము, ఈ జిల్లాలలో ఎక్కువ శాతము ఆడపిల్లల్ని ప్లస్ ఉమెన్స్ ని ట్రాపింగ్ చేసి వీళ్ళని అందరినీ కాంబోడియాలోని, అంటే మనకి చైనా బార్డర్ అయిన కాంబోడియా దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ వీళ్ళ బలహీనతలు ఏంటి అని అంటే, గర్ల్స్ విషయంలో వచ్చేసరికి వీళ్ళకి డేటా ఎంట్రీ అని చెప్పి జాబ్స్ ని వీళ్ళు ఎరగా వేసి అన్ఎంప్లాయ్మెంట్ ని ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు బలహీనతగా తీసుకొని వాళ్ళకి డేటా ఎంట్రీ, విదేశాల్లో ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళకి మాయ మాటలు, మభ్య మాటలు చెప్పటం వల్ల వాళ్ళు ఆ ఉద్యోగాలకి అప్లై చేసుకొని వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ ట్రాప్ లో పడిపోవటము. తర్వాత మహిళలు కూడా అక్కడ పనులున్నాయి అని చెప్పి ఒంటరి స్త్రీలని ఎక్కువగా ఎంచుకొని వాళ్ళని కూడా తీసుకొని ఈ వీసాలను ఏర్పాటు చేసుకొని అక్కడికి తీసుకొని వెళ్ళి వీళ్ళందరినీ బందీ చేయటం అనమాట. ఒక రూమ్ లో పెట్టి బందీ చేసి మానసికంగా గాని, శారీరకంగా గాని వాళ్ళని హింస పెడుతూ వాళ్ళు చెప్పిన పనిని అంగీకరించేంత వరకు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోని బయటకు వదలకుండా చాలా రకాలైన హింసలు పెడుతూ వారిని ఈ స్కామ్ ఏదైతే ఉందో, వాళ్ళు అనుకున్న పని ఏదైతే ఉందో దానికోసం అని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు ఒప్పుకునేంత వరకు, వాళ్ళు చెప్పిన పనికి ఒప్పుకున్నంత వరకు వాళ్ళని హింస పెడుతూ వాళ్ళ మార్గాన్ని తీసుకుని వచ్చిన తర్వాత, వాళ్ళ మార్గానికి వచ్చిన తర్వాత వాళ్ళని ఫెడెక్స్ ట్రయల్ ద్వారా వీళ్ళకి ఆన్లైన్ లో వీళ్ళ యొక్క డేటాలను ఎంట్రీ చేపించి ఆన్లైన్ లో డేటాల ద్వారాను వీళ్ళు ట్రాకింగ్ ను బుక్ చేపించి వీళ్ళ ద్వారా అనేక సంఘ విద్రోహ కార్యక్రమాలని జరిపిస్తూ ఉన్నారు. వీళ్ళు దాదాపుగా ఇప్పుడు కాంబోడియా సరిహద్దుల నుంచి చైనాకి వ్యవహారం జరుగుతుంది అని చెప్పి ఈ చైనా సరిహద్దులు ప్రాంతంలో బాగా ఇట్లాంటి కార్యక్రమాలకి కేంద్రంగా మారింది అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఇది కాకుండా ఆ ప్రాంతంలో దాదాపుగా మన భారతదేశం నుంచి కావచ్చు, పక్క సరిహద్దు దేశాల్లో కావచ్చు 5,000 మంది దాకా అక్కడ నిర్బంధించబడి ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. మరి దీని విషయంలో ఎన్సీఆర్బి ఏ రకంగా చర్య తీసుకుంటుందో, ఇప్పుడు ఎవరైతే అదృశ్యమయ్యారో వీళ్ళందరూ కూడా కాంబోడియా అంటే చైనా సరిహద్దులలో ఇప్పటికి దాదాపుగా 5,000 మంది ఉన్నట్టు సమాచారం అందింది. ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో స్పందించి ఈ విషయంలో అక్కడున్న మన బాధితుల్ని, ఆడవాళ్ళని అందరినీ కూడా విముక్తి చేసి రక్షణ కల్పించవలసిందిగా ఈ అందరూ కూడా ఆశిస్తున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు.